Hello everyone, I am Ashok. Today we are going to discuss the topic sampling theorem. ఓకేనండి, శాంప్లింగ్ థియరం గురించి ఈరోజు తెలుసుకుందాం. యాక్చువల్గా శాంప్లింగ్ థియరం మనకి శాంప్లింగ్ అనే వర్డ్ ఎక్కడ వచ్చింది? A to D కన్వర్టర్ దగ్గర వచ్చింది. అంటే ఎనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్లో మనం ఈ వర్డ్ వాడామండి. ఏమేమి వాడాం గుర్తున్నాయా? ఒక ఎనలాగ్ సిగ్నల్ తీసుకుని శాంప్లర్ ద్వారా పంపిస్తాం, తర్వాత క్వాంటైజేషన్ చేస్తాం, తర్వాత ఎన్కోడింగ్ చేస్తాం. ఫస్ట్ శాంప్లింగ్ థియరం చూద్దాం. శాంప్లింగ్ అంటే ఏంటి? ద శాంప్లింగ్ ఈజ్ ద బేసిక్ ప్రాసెస్ దట్ ఎక్స్ప్లెయిన్ కన్వర్షన్ ఆఫ్ ఎనలాగ్ సిగ్నల్ టు డిస్క్రీట్ సిగ్నల్. శాంప్లింగ్ అంటే ఏం చేస్తుంది? ఒక ఎనలాగ్ ఫార్మాట్లో ఉన్న సిగ్నల్ని డిజిటల్ సిగ్నల్ కింద కన్వర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇక డిస్క్రీట్ అంటే టైం ఇంటర్వల్స్ పెట్టి తీసుకుంది కాబట్టి దీన్ని డిస్క్రీట్ అంటామండి. తీసుకుందాన్ని ఏం చేస్తుంది? డిజిటల్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఇది ఫస్ట్ స్టెప్. A to D కన్వర్షన్ జరగాలంటే శాంప్లింగ్ అనేది ఖచ్చితంగా జరగాలి. ఓకే, సో డిస్క్రీట్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇదిగోండి ఇలా ఉంటుంది. కంటిన్యూస్గా ఉన్న వేవ్ని ఎన్ని కావాలితే అన్ని శాంపిల్స్ తీసుకుంటాం. తీసుకుని దాన్ని హై పీక్ దగ్గర హై వచ్చేలాగా, లో పీక్ దగ్గర లో వచ్చేలా తీసుకుంటాం. ఈ ప్రాసెస్ని శాంప్లింగ్ అంటాం. మరి డిస్క్రీట్ అంటే ఏంటి? డిస్క్రీట్ అంటే ఇక్కడ కంటిన్యూస్గా ఉన్నాయా? లైన్ ఏమన్నా ఉందా? లేదు కదా. ఎనలాగ్ అయితే కంటిన్యూస్గా ఉంది. శాంప్లింగ్ అంటే ఎక్కడెక్కడ తీసుకోవాలో అక్కడ మనం శాంపిల్స్ అనేవి ఇస్తాం, లైన్స్, నెంబర్ ఆఫ్ లైన్స్. ఆ నెంబర్ ఆఫ్ లైన్స్ బట్టి ఇక్కడ ఉన్న పీక్ వాల్యూస్ని ఇది సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఓకేనా? దీన్ని డిస్క్రీట్ సిగ్నల్ అంటాం. అదే కదా చెప్పింది. శాంప్లింగ్ ఈజ్ అ ప్రాసెస్ కన్వర్షన్ ఆఫ్ ఎనలాగ్ సిగ్నల్ టు డిస్క్రీట్ టైం సిగ్నల్. డిస్క్రీట్ ఈ టైంలో ఎంత ఉంది సిగ్నల్ పాయింట్ అది చెప్తుంది, ఈ టైంలో ఎంత ఉంది అది చెప్తుంది, ఈ టైంలో ఎంత ఉంది చెప్తుంది. మరి ఇక్కడ లో నెగిటివ్ పీక్ ఉంది కదండి. మరి నెగిటివ్ ఎందుకు లేదంటే శాంప్లింగ్ ప్రాసెస్ నెగిటివ్ పీక్ అనేది రాదండి. సో మనం అందుకని ఏం చేస్తాం? ఈ ఓవరాల్ సిగ్నల్ ఏదైతే ఉందో దీన్ని పాజిటివ్ హైట్లోకి తీసుకెళ్తాం. అప్పుడు ఏమవుతుంది? 0 లెవెల్ కంటే హై ఉన్నప్పుడు ఇది బాగా హైట్లో స్టార్ట్ అవుతుంది, 0 కంటే ముందే రైజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది, ఇక్కడ ఉంది కదా. ఈ లైన్ ఇక్కడ ఉంటే ఏమవుతుంది? 0 లెవెల్లో ఉండాల్సింది 1 లెవెల్లో స్టార్ట్ అవుతుంది, ఇది 0 లెవెల్కి వస్తుంది. అదే కదా ఇక్కడ జరిగింది. ఓకేనా? సో ఈ వేవ్ ఇలా గీస్తే మనకి మళ్ళీ వచ్చేది సైన్ వేవే. అర్థమైందా? శాంప్లింగ్ ఈజ్ ద బేసిక్ ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఎనలాగ్ సిగ్నల్ టు డిస్క్రీట్ సిగ్నల్. ఇది చేస్తేనే మనకి ఎనలాగ్ A to D కన్వర్షన్ జరుగుతుందండి. ఇది ఫస్ట్ స్టెప్. మరి శాంప్లింగ్ అంటున్నా దీంట్లో కూడా రకరకాలు ఉన్నాయండి. ఓకే, దీంట్లో ఫస్ట్ వన్ వచ్చి నైక్విస్ట్ రేట్ అంటారు, సెకండ్ వన్ వచ్చి అలియాసింగ్ ఎఫెక్ట్ అంటారు. నైక్విస్ట్ రేట్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? నైక్విస్ట్ రేట్ అంటే ఏం లేదండి, మనం తీసుకునే శాంప్లింగ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అది మన నార్మల్ ఫ్రీక్వెన్సీ కంటే ఎక్కువ టైమ్స్ ఉండాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎనలాగ్ సిగ్నల్ అనుకుందాం. ఈ రెండు ఎనలాగ్ సిగ్నల్లే కదండి. ఎనలాగ్ సిగ్నల్ అనుకుందాం. దీని యొక్క ఫ్రీక్వెన్సీ సమ్ 1 సెకండ్కి 1 హెర్ట్జ్ అనుకుందాం. అంతే కదా, ఒక సైకిలే వచ్చింది కాబట్టి 1 హెర్ట్జ్ అనుకుందాం. నైక్విస్ట్ రేట్ అంటే ఎలా ఉండాలి? శాంప్లింగ్ అనేది 2 FM కంటే ఎక్కువ ఉండాలి. అంటే FM అనేది 1 హెర్ట్జ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ FM ఈక్వల్ టు 1 హెర్ట్జ్ అయితే సెకండ్కి శాంపిల్స్ ఎన్ని తీసుకోవాలి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 FM. అంటే 2 FM తీసుకోవచ్చు, 2 FM కంటే ఎక్కువ శాంపిల్స్ తీసుకోవచ్చు. తీసుకుంటే దాన్ని ఏమంటాం? నైక్విస్ట్ రేట్ అంటాం. అది ఎలా చెప్తాం చూడండి. ఒక సైకిల్ వెళ్ళింది, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 రేంజెస్ తీసుకున్నాం అనుకోండి. 3 రేంజెస్కి ఒక హెడ్జ్ వచ్చింది. మనకి నైక్విస్ట్ రేట్ రావాలంటే ఏమవ్వాలి? శాంప్లింగ్, FS అంటే శాంపిల్స్ అండి, నెంబర్ ఆఫ్ శాంపిల్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 FM. FM అంటే ఇది అనుకుందాం. FMలో మనం 3 శాంపిల్స్ మేజర్గా అనుకుంటే 2 FM అయితే ఏం రావాలి? 6 శాంపిల్స్ రావాలి. అంతే కదా. 1 2 3 4 5 6 వచ్చినాయి. FS ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 FM అయితే మినిమం అంటే ఇప్పుడు నేను 2 FM అంటే ఈక్వల్ టు 2 FM అంటే ఏమైంది? FM అంటే 3 వచ్చినాయి. 2 FM అంటే 1 2 3 ఇంటూ 2 అంటే 6 రావాలి. 1 2 3 4 5 6 వచ్చినాయి. 6 శాంపిల్స్. సో FS ఈజ్ 6 వస్తుంది. 6 శాంపిల్స్ వస్తాయి. ఇక్కడ FM ఏమవ్వాలి? 3 శాంపిల్స్ ఉన్నాయి.
సో ఎఫ్ఎస్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2FM. ఫస్ట్ ఈక్వల్ టు అంటే ఏమవుతుంది, ఎఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2FM అంటే 2 × 3 అంటే 6 రావాలి. ఎఫ్ఎస్ ఈక్వల్ టు 6 వచ్చినాయా, అప్పుడు వచ్చిన శాంపుల్స్ ఉంటే 1 2 3 4 5 6. దీంతో మనం జనరేట్ చేయొచ్చు సిగ్నల్స్ని. ఏమవుతుంది, ఇలా ఒక పాయింట్ వస్తుంది. అంటే మనం గీయాల్సిన సిగ్నల్ ఏమవుతుంది, ఈ పాయింట్ రైజ్ అవుతుంది, ఈ పాయింట్ డౌన్ అవుతుంది, ఈ పాయింట్ డౌన్ అవుతుంది. సో సిగ్నల్ వచ్చిందా, ఓకే సరిపోయింది. ఇది ఈక్వల్ టు అంటే ఎఫ్ఎస్ ఈక్వల్ టు 2FM అయితే సరే. ఇలా కాదు, ఎఫ్ఎస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2FM అంటే మనం తీసుకునే ఆర్ సిగ్నల్లే కదండి, ఆర్ కంటే ఎక్కువ తీసుకొచ్చాను. ఇప్పుడు గ్రేటర్ దాన్ ఉంది అంటే ఏమవుతుంది, 4 సిగ్నల్స్ కాకుండా ఇంకా ఎక్కువ తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, ఇంకా యాక్యురేట్గా వస్తుంది కదండి సిగ్నల్లో. ఇక్కడైతే కొంచెం యాక్యురేట్గా వచ్చింది. ఎఫ్ఎస్ ఈక్వల్ టు 2FM అయితే, ఎఫ్ఎస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2FM అయితే ఏమవుతుంది, ఇంకా యాక్యురేట్గా అంటే దగ్గరగా వాల్యూస్ తీసుకుంటాం. సో ఖచ్చితంగా ఏమవుతుంది, మనం డిస్క్రీట్ చేసిన సిగ్నల్ని రిసీవర్ సైడ్ ఏం చేయొచ్చు, ఎక్కువ శాంపుల్స్ ఉంటాయి కాబట్టి త్వరగా రీజనరేట్ చేయొచ్చు. తక్కువ శాంపుల్స్ తీసుకుంటే ఏమవుతుంది, కొంచెం కష్టం అవుతుంది శాంపుల్స్ చేసుకోవడం. సో మినిమం ఒక సిగ్నల్ని మనం శాంపుల్స్ చేసినప్పుడు అది రీజనరేట్ చేయాలి అంటే ట్రాన్స్మిట్ చేసేటప్పుడు శాంపుల్స్ చేస్తాం కదండి, దాన్ని రీజనరేట్ చేయాలంటే ఎఫ్ఎస్ అనేది ఈక్వల్ టు 2FM అవ్వాలి. పర్ఫెక్ట్గా రావాలి అంటే ఎఫ్ఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ 2FM అవ్వాలి. సో ఎఫ్ఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2FM అంటే ఏం చేస్తాం, నెక్విస్ట్ రేట్ అని రాస్తాం. నెక్విస్ట్ రేట్ వల్ల ఉపయోగం ఏంటి, మనం జనరేట్ చేసిన అనలాగ్ సిగ్నల్ని డిజిటల్లో జనరేట్ చేశాక రిసీవర్ సైడ్ ఈజీగా మళ్ళీ రీజనరేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇదంతా ఇప్పుడు ఏమైంది, ట్రాన్స్మిటర్ సైడ్ జరిగింది. ఈ శాంపిల్సే పంపించాను, రిసీవర్ సైడ్ ఏం చేస్తాడు, ఈ పీక్ పాయింట్లో తెచ్చి ఇలా జనరేట్ చేస్తాడు. ఓకేనా, సో మనం ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు కదా అవుట్పుట్ సైడ్ సిగ్నల్ని. సో దాన్నే నైక్విస్ట్ రేట్ అంటామండి. నెంబర్ ఆఫ్ శాంపిల్స్ పెరిగితే ఈజీగా మన సిగ్నల్ని రీజనరేట్ చేయొచ్చు. ఎఫ్ఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2FM అయితే నైక్విస్ట్ రేట్ అంటాం. సిగ్నల్స్ శాంపిల్స్ చేసిన తర్వాత దాన్ని రిసీవర్ సైడ్ కూడా ఈజీగా రీకన్స్ట్రక్షన్ చేయొచ్చు. మరి ఇన్ కేస్ లెస్ దాన్ 2FM అయితే ఏమవుతుంది, లెస్ దాన్ అయితే అండి కన్స్ట్రక్షన్ అనేది పాసిబుల్ అవ్వదు. దాన్ని అలియాసింగ్ ఎఫెక్ట్ అంటాం. ఏమంటారు, అలియాసింగ్ ఎఫెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఎస్ ఉంది, శాంపిల్స్ లెస్ దాన్ 2FM అన్నాం కదా, అంటే 3 ఉంటే 3 కంటే తక్కువ. ఎఫ్ఎం అనేది 3 అనుకుంటే ఇక్కడ ఎన్ని వచ్చినాయి, 3 వచ్చినాయి. యాక్చువల్గా ఎంత ఉండాలి కన్స్ట్రక్షన్ చేయాలంటే మినిమం ఈక్వల్ టు 2FM ఉండాలి. అంటే ఇది 3 ఉంటే ఇక్కడ 6 ఉండాలి. ఉన్నాయా, లేవు. రీకన్స్ట్రక్షన్ చేయడం పాసిబుల్లా అంటే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 3 శాంపిల్సే తీసుకున్నాం, లెస్ దాన్ 2FM కదా. తీసుకుంటే ఏమవుతుంది, ఇలా ఏదో ఒకటి జరిగి ఉండొచ్చు. అక్కడ ఏం జరుగుతుందో మనకి, అప్పుడు మనకి వేవ్ అవుట్పుట్ ఎలా వస్తుంది, ఓకేనా, ఇలా వస్తుంది. ఇప్పుడు శాంపిల్స్ ఏమవుతాయి, ఇలా చూపిస్తుందండి. అంటే మనం ఎక్కడన్నా డౌన్ అప్ వేసుకోవచ్చు, మనకి క్లారిటీ లేదు. సో దీనివల్ల ఏమవుతుంది, మనం పంపించిన సిగ్నల్ అనేది రిసీవర్ సైడ్ త్వరగా ఎన్కోడ్ చేయలేడు అండ్ నాయిస్ అనేది ఎక్కువ వస్తుంది. సో నాయిస్ రాకూడదంటే ఏం చేస్తాం, ఎక్కువ శాంపిల్స్ని తీసుకుంటాం. సో నాయిస్లెస్ ట్రాన్స్మిషన్ అంటే మినిమం నాయిస్తో సిగ్నల్ ట్రాన్స్మిట్ అవ్వాలంటే ఏం చేయాలి, ఎఫ్ఎస్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2FM ఉండాలి. దీన్ని ఏమంటాం, నైక్విస్ట్ రేట్ అంటాం. ఎఫ్ఎస్ లెస్ దాన్ 2FM అయితే ఏమవుతుంది, అలియాసింగ్ ఎఫెక్ట్ వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, నాయిస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దాంతోపాటు ఇంకోటి ఏంటి, మనం పంపించిన సిగ్నల్లో ఎక్కువ శాంపిల్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, రిసీవర్ దగ్గర ప్రతి పీక్ వెళ్తుంది కదండి, ప్రతి పల్స్ వెళ్తుంది. దీనివల్ల ఏమవుతుంది, రిసీవర్ ఈజీగా రీజనరేట్ చేసుకుంటాడు సిగ్నల్ని. ఇక్కడ ఏమవుతుంది, లెస్ దాన్ 2FM కాబట్టి చాలా తక్కువ పల్సెస్ వెళ్తాయి. దీనివల్ల ఏమవుతుంది, రిసీవరు రీకన్స్ట్రక్షన్ ఆఫ్ సిగ్నల్ అనేది నాట్ పాసిబుల్ అండ్ నాయిస్ ఎర్రర్ రెండు ఎఫెక్ట్ అవుతాయి సిగ్నల్కి. సో నాయిస్ అనేది లాస్ అవుతుంది, నాయిస్ అనేది ప్రజెంట్ అవుతుంది. సో ఒకసారి సింపుల్గా చెప్తా చూడండి. ఎనలాగ్లో ఉన్న సిగ్నల్ని డిస్క్రీట్ కింద సిగ్నల్ కింద చేయాలంటే మనకు కావాల్సింది శాంప్లింగ్ పర్ఫెక్ట్గా జరగాలి అంటే ఎఫ్ఎస్ అనేది అంటే తీసుకునే శాంపిల్స్ అనేవి గ్రేటర్ దాన్ 2FM అవ్వాలి. అంటే ఎఫ్ఎం అనేది 3 అయితే ఎఫ్ఎస్ అనేది 6 అవ్వాలి. మినిమం 6 అయితే రీజనరేట్ చేయొచ్చు. అంటే ఈక్వల్ టు అంటే మినిమం 6 అవుతుంది కదండి. అదే గ్రేటర్ దాన్ అంటే మోర్ దాన్ 6.
సో ఎన్ని ఎక్కువ శాంపిల్స్ తీసుకుంటే అంత బాగా రీజనరేట్ చేయొచ్చు సిగ్నల్ని. ఇక్కడ ఏమవుతుంది, లెస్ దాన్ 2 FM కాబట్టి ఇది సిగ్నల్ని శాంపిల్స్ తీసుకుంటుంది, రీజనరేట్ చేస్తుంది, కానీ ఎక్కడ హై వచ్చిందో ఎక్కడ లో వచ్చిందో కరెక్ట్గా మనకి తెలియదు. దీన్ని అలియాసింగ్ ఎఫెక్ట్ అంటారు. దీంట్లో నాయిస్ అనేది వస్తుంది, నైక్విస్ట్ రేట్లో నాయిస్ అనేది ఉండదు, చాలా తక్కువ ఉంటుంది, మినిమైజ్ అయిపోతుందండి. సో ఎలియాసింగ్ ఎఫెక్ట్ని యూజ్ చేయాలంటే మనం ఏం చేస్తాం, రిమూవ్ చేయాలంటే మనం ఏం వాడతామంటే యాంటీ ఎలియాసింగ్ ఫిల్టర్ అనేది వాడతామండి. ఓకేనా, ఏం వాడతాం, యాంటీ అలియాసింగ్ ఫిల్టర్. ఇది నథింగ్ బట్ లో పాస్ ఫిల్టర్ అండి. సో ఏ సర్క్యూట్ అన్నప్పుడు కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఏం చేయాలి, ఖచ్చితంగా మనకి నైక్విస్ట్ రేట్లోనే సిగ్నల్ శాంపిల్స్ అనేది తీసుకోవాలి. అందుకోసం మనం ఏం చేయాలి, అలియాసింగ్ ఎఫెక్ట్ రాకూడదు కాబట్టి యాంటీ అలియాసింగ్ ఫిల్టర్ యూజ్ చేసి, ఓకేనా, ఈ ఎఫెక్ట్ రాకూడదంటే ఏం రాయాలి, యాంటీ అలియాసింగ్ ఫిల్టర్ యూజ్ చేయాలి. యూజ్ చేసిన తర్వాత శాంప్లింగ్ సర్క్యూట్ని వాడతాం, అంతే కదా. ఇది మాత్రమే రావాలంటే ఇది రాకుండా ఉంటే సరిపోతుంది కదా. సో శాంప్లింగ్ సర్క్యూట్ డిజైన్ చేసే ముందు ఏం చేయాలి, యాంటీ అలియాసింగ్ ఫిల్టర్ అనేది యూజ్ చేయాలి. ఓకేనండి. సో శాంప్లింగ్ అనేది ఎనలాగ్ నుంచి డిజిటల్ కింద కన్వర్ట్ చేయడంలో మెయిన్ పోర్షన్ అనేది ప్లే చేస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ అండి. ఐఎమ్ అశోక్, సైనింగ్ ఆఫ్.